హైవే లాంటి ఫ్లాట్ ట్రాక్లపై మాత్రమే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతాపం చూపిస్తుందనేది ఎక్కువగా వినిపించే విమర్శ. దానికి గట్టి పంచిచ్చింది ఆ జట్టు. చెపాక్ స్టేడియం వేదికగా సోమవారం చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో హైదరాబాద్ దుమ్మురేపింది. 5 వికెట్ల తేడాతో ఓ ఓవర్ మిగిల్చి మరీ గెలిచింది. బౌలింగ్ కు అనుకూలించిన పిచ్ పై సత్తా చాటింది. ఈ గెలుపుతో ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ కు ఎస్ఆర్హెచ్ అఫీషియల్ గా క్వాలిఫై అయింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆశలు మరింత సన్నగిల్లాయి. ఈ మ్యాచ్ లో ముఖ్యమైన హైలైట్స్, టాప్ పర్ఫార్మర్స్ ఎవరో చూసేయండి. ఈ సీజన్లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 86కి ఆలౌట్ అయింది. ఘోరంగా ఓడింది. దీంతో బౌలింగ్ కు హెల్ప్ ఉండే పిచ్లపై ఎస్ఆర్హెచ్ తేలిపోతుందని, ఫ్లాట్ పిచ్లపై మాత్రమే గెలుస్తుందనే విమర్శ మరోసారి గట్టిగా వినిపించింది. అయితే సిఎస్కేతో ఈ మ్యాచ్ గెలిచి దానికి కౌంటర్ ఇచ్చింది హైదరాబాద్. బ్యాటింగ్ కు అంతగా అనుకూలించిన ఈ చెపాక్ పిచ్ పై అందుకు తగ్గట్టుగా ఆడి టార్గెట్ ఛేదించింది. అది కూడా ఓ ఓవర్ మిగిలి ఉండగానే 181 రన్స్ లక్ష్యాన్ని చేస్ చేసింది. బౌలింగ్ లో ఎస్ఆర్హెచ్ కు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హీరోగా నిలిచాడు. 4 ఓవర్లలో 28 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు కమిన్స్. జోరు మీద కనిపించిన సంజును అవుట్ చేసి హైదరాబాద్ కు ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇన్ఫార్మ్ ప్లేయర్ కార్తిక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ వికెట్లను తీశాడు. షాకిబ్ హుస్సేన్ 2 వికెట్లు తీయగా ఇషాన్ మలింగ 4 ఓవర్లలో 26 రన్సే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. సిఎస్కే 20 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేయగలిగింది. డెవాల్డ్ బ్రెవిస్ 44 పరుగులతో రాణించాడు. సంజు 13 బంతుల్లో 27 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. కార్తిక్ శర్మ 19 బంతుల్లో 32 రన్స్ చేశాడు. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ త్వరగానే అవుట్ అయ్యారు. హెడ్ 6 పరుగులకే వెనుతిరిగితే అభిషేక్ 21 బంతుల్లో 26 రన్స్ తో తన మార్క్ హిట్టింగ్ చేయలేకపోయాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ అదరగొట్టేశాడు. సూపర్ షాట్లతో మెప్పించాడు. హెన్రిచ్ క్లాసన్ కూడా దూకుడుగా ఆడాడు. పిచ్చుకు తగ్గట్టుగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా 4లు 6లు కొట్టారు. ఇషాన్ 47 బంతుల్లో 7 4లు 3 6లతో 70 పరుగులు చేశాడు. కీలకమైన మ్యాచ్ లో సూపర్ హాఫ్ సెంచరీ చేశాడు. హెన్రిచ్ క్లాసన్ 26 బంతుల్లోనే 47 పరుగులు బాదాడు. ఈ ఇద్దరు 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఎస్ఆర్హెచ్ గెలుపునకు బాట వేశారు. చివర్లో సలీల్ అరోరా 5 బంతుల్లోనే 10 రన్స్ చేశాడు. 19 ఓవర్లలోనే 181 పరుగుల టార్గెట్ ను చేస్ చేసింది హైదరాబాద్. ఓ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పై లీగ్ దశలో 2 మ్యాచ్లు గెలవడం సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇది ఫస్ట్ టైం. ఏప్రిల్ 18న చెన్నైతో హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఇప్పుడు చెపాక్ వేదికగాను చెన్నైపై హైదరాబాద్ విజయం సాధించింది. ఇలా ఓ సీజన్ లీగ్ దశలో చెన్నైపై రెండో విజయం సాధించి డబుల్ ఓవర్ కంప్లీట్ చేయడం ఎస్ఆర్హెచ్ కు తొలిసారి. ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్ బెర్తును సన్ రైజర్స్ హైదరాబాద్ ఖరారు చేసుకుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 13 మ్యాచ్ల్లో 8 గెలిచి 5 ఓడింది ఎస్ఆర్హెచ్. ప్రస్తుతం 16 పాయింట్లతో 3వ ప్లేస్ లో ఉంది. లీగ్ దశలో తన చివరి మ్యాచ్ కూడా గెలిస్తే టాప్ 2లో నిలిచే ఛాన్సులు అధికంగా ఉంటాయి. సిఎస్కే పై హైదరాబాద్ గెలవడం వల్ల 16 పాయింట్లతో ఉన్న గుజరాత్ టైటాన్స్ కూడా ప్లే ఆఫ్స్ బెర్త్ ఫిక్స్ చేసుకుంది. ఎస్ఆర్హెచ్ చేతిలో ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్లే ఆఫ్స్ అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు 17 మ్యాచ్ల్లో 6 గెలిచి 7 ఓడింది సిఎస్కే. 12 పాయింట్లతో ప్రస్తుతం 6వ ప్లేస్ లో ఉంది. ప్లే ఆఫ్స్ చేరేందుకు చెన్నైకు టెక్నికల్ గా ఛాన్స్ ఉన్నా అందుకు చాలా అంశాలు కలిసి రావాలి. లీగ్ దశలో చెన్నైకు ఒకే మ్యాచ్ మిగిలి ఉంది. గుజరాత్ టైటాన్స్ తో ఆ మ్యాచ్ లో భారీగా గెలిచినా ఇతర జట్ల ఫలితాలు, సమీకరణాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ సీజన్ ప్లే ఆఫ్స్ చేరడం 5 సార్లు ఛాంపియన్ చెన్నైకు కష్టంగానే కనిపిస్తోంది.